Hello my YouTube family, welcome back to our channel Sandeep Brand Space. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక టాపిక్ పైన కాకుండా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్టర్ నుంచి వచ్చిన కమెంట్స్ లో కొన్ని ఇంపార్టెంట్ కమెంట్స్ తీసుకొని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ 25 to 30 క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేసిన అనమాట. ఆ కమెంట్స్ లో నుంచి తీసుకున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 30 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ చేసిన. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ PSW వీసా? సో కామన్ గా ఏంటి అంటే మీరు యూకే కి చదువుకోవడానికి వస్తున్నప్పుడు PSW అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా. మీరు 1 year కోర్స్ అయినా 2 year కోర్స్ అయినా వచ్చినప్పుడు ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు PSW వీసా అప్లై చేసుకోవచ్చు. దానికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అప్పుడు ఏ డ్యూరేషన్ నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి 2 years వరకు PSW వీసా ఉంటుంది అనమాట. పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అందులో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఫుల్ టైమ్ అవర్స్ వర్క్ చేయొచ్చు. PSW వీసా డ్యూరేషన్ అండ్ వెన్ టు అప్లై. వెన్ టు అప్లై ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ కవర్ చేసిన. వెన్ టు అప్లై అంటే మీరు ఇక్కడికి ఏ పర్పస్ లో అయితే వచ్చిరో టైర్ 4 స్టూడెంట్ వీసాలో వస్తారు కదా, ఆ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ PhD అది అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యే సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం అప్లై చేయాలి. అండ్ దానికి ఒక సర్టెన్ ఫీజు ఉంటుంది, అది చెప్తాను. దాంట్లో మీరు అది ఇష్యూ అయితే 2 years అందులో ఉండొచ్చు. అందులో మీరు జాబ్ చేయొచ్చు. ఓకే, యూనివర్సిటీ ఫీ అండ్ కాస్ట్ ఫర్ ఎడ్యుకేషన్. యూజువల్ గా మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకు డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీ ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, మాంచెస్టర్, బర్మింగ్హామ్ అండ్ లండన్ లో చాలా యూనివర్సిటీస్. ఇట్లా ఈ అన్ని యూనివర్సిటీలో డిపెండింగ్ అపాన్ ద కోర్సు అండ్ యూనివర్సిటీని బట్టి ఉంటాయి అనమాట. కామన్ గా ఒక 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000 pounds నుంచి 30,000 40,000 వరకు కూడా ఉంటుంది. అంటే 10 lakhs to 40 lakhs ఉంటుంది. డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. హౌ డు ఐ అప్లై టు ఏ యూకే యూనివర్సిటీ? సో మీకు యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క వెబ్సైట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆ యూనివర్సిటీకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. అండ్ ఆల్సో UKCS అని యూనివర్సిటీ అందరికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది అనమాట. అందులోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. బట్ మినిమం మనం గ్రాడ్యుయేషన్ చేయాలంటే మనం ఒక 10+2 కంప్లీట్ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మనం 16 years మాస్టర్స్ కోసం వస్తున్నట్టయితే 60 years ఎడ్యుకేషన్ మీ అక్కడ చదువుతున్న దానిలో కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీది ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కానట్టయితే, మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టయితే దానికి ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అండ్ మిగతా దాంతో పాటు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపించాలి. డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఫండ్స్ వస్తాయి కదా. అండ్ ఆల్సో దానికి సంబంధించిన మిగతా రిక్వైర్మెంట్స్ అన్ని ఉండాలన్నమాట. మెయిన్గా ఇవి 16 years ఎడ్యుకేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంగ్లీష్. డెడ్ లైన్స్ ఫర్ అప్లికేషన్. సో మీరు ఇక్కడికి రావాలనుకున్నప్పుడు డిఫరెంట్ ఇంటెక్స్ ఉంటాయి. సెప్టెంబర్ అండ్ జనవరి మెయిన్ కానవచ్చు. సెప్టెంబర్లో రావాలనుకుంటే డెడ్ లైన్ మనకు 3 months ముందు క్లోజ్ అవుతుంది. అండ్ జనవరిలో రావాలంటే అక్టోబర్ నవంబర్ కల్లా క్లోజ్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ ఇంటెక్స్ లో దాన్ని బట్టి మనం ముందే మీరు ఒక 6 months నుంచి ముందు ప్రిపేర్ అయితే ఆ 3 months ముందు కంటే మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకుని అడ్మిషన్ ట్రై చేయొచ్చు. Do I need visa to study in UK? Definitely. So if you are an international student and if you are not from UK and Europe, definitely you need a visa. So UK లో స్టడీ చేయాలంటే గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు వీసా కావాలి. దాన్ని టైర్ 4 వీసా అంటారు, అంటే జనరల్ స్టడీ వీసా అనమాట. సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వీసాతో పాటు మిగతా ఉంటాయి. How do you apply for Tier 4 visa? టైర్ 4 వీసా అప్లై చేసుకోవడానికి మనకు దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే మీకు యూనివర్సిటీ ఏదైతే ఉందో CAS అప్లై ఇష్యూ చేసి ఉండాలి. దాంతో పాటు మిగతా మీకు అడ్మిషన్ వచ్చి ఉండాలి. CAS అంటే ఏంటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీ. సో ఎంప్లాయర్స్ కి అయితే టైర్ 2 స్కిల్ వర్కర్ వీసాలకి అయితే COS ఎట్లా ఉంటుంది, ఈ CAS. సో దీంతో పాటు మిగతా క్రైటీరియా ఉంటే వాళ్ళు యూనివర్సిటీ నుంచి కానీ మీరు కానీ అప్లై చేసుకుంటే, ఎంబసీ వీసాలకు అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్ ఫీ పే చేసి మిగతా ఫీస్ అని పే చేస్తే మీరు ఇక్కడికి టైర్ 4 వీసా స్టడీ వీసాకి రావచ్చు. Are there any scholarships available? Are there any scholarships available? డెఫినెట్ గా. సో మీరు ఇక్కడ యూకేలో చదువుతున్నప్పుడు ఇంటర్నల్ గా యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్స్ వస్తాయి. అండ్ యూనివర్సిటీ నుంచి కొంచెం డిస్కౌంట్ వస్తుంది ఫీ మొత్తం పే చేస్తే. దాంతోపాటు ఎక్స్ట్రా గా స్కాలర్షిప్ ఇచ్చే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనమాట. యూకే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ కొన్ని స్కాలర్షిప్ మీరు ఎలిజిబుల్ అయితే మీకున్న ఎడ్యుకేషన్ క్రైటీరియాతో పాటు మీకున్న పావర్టీ లైన్ దాన్ని బట్టి కొన్ని ఎడ్యుకేషన్ చేసే స్కాలర్షిప్ చేసే కంపెనీస్ ఇక్కడ ఉంటాయి. అందులో 20 to 50% స్కాలర్షిప్ ఎంతైనా రావచ్చు. How do I fund my studies? సో సపోజ్ కి మీకు ఒక 10 to 20 lakhs అవుతున్నాయి అంటే దీనికి మీ ఓన్ గా మీ దగ్గర ఉన్న అంటే మన పేరెంట్స్ నుంచి తీసుకునే ఫండింగ్ చేసుకునే కొన్ని ఉంటాయి. అండ్ కొన్ని మన తెలంగాణ ఏపీలో అయితే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ మీరు బ్యాంక్ లోన్, స్టడీ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ యూనివర్సిటీకి మీరు పే చేయడంలో ఈ వేస్ నుంచి మీరు ఎట్లయినా పే చేయాలి. సో మెయిన్ గా మన దగ్గర చాలా మంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వస్తారు. 10 lakhs 20 lakhs అట్లా. దానికి మినిమం మీ కంట్రిబ్యూషన్ ఒక 2 lakhs 3 lakhs ఉండొచ్చు. అండ్ మిగతా అంత ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే వాళ్ళు టర్మ్ వైజ్ లో కానీ అండ్ ఓవరాల్ కానీ యూనివర్సిటీకి బ్యాంక్ నుంచి పే అవుతుంది అనమాట. దాని తర్వాత మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక సర్టెన్ టైం అంటే 1 year or 2 years అయిన తర్వాత మీరు రీపే చేయడం స్టార్ట్ అవుతుంది. Can I work part-time while studying? This is important. Can I work part-time while studying? యూకేలో చదువుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీరు ఎప్పుడైతే అంటే 16+ years అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అందరు డెఫినెట్గా మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వర్క్ చేయవచ్చు.
టర్మ్ టైంలో అంటే కోర్స్ రన్నింగ్ అవుతున్న టైంలో 20 అవర్స్ వర్క్ చేయాలి. బ్రేక్స్లో సమ్మర్ బ్రేక్లో కానీ హాలిడేస్లో కానీ 40 అవర్స్ వర్క్. సో ఈ అవర్స్ రిస్ట్రిక్షన్ కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. కొందరు ఈ 20 అవర్స్ చేస్తూ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ అంటే ఇల్లీగల్ జాబ్, అన్అఫిషియల్ జాబ్ చేస్తూ ఉంటారు. బట్ విచ్ ఈస్ వెరీ డేంజర్. What support services are available for international students? ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి సపోర్ట్ సర్వీసెస్ ఇక్కడ కమ్యూనిటీ సెంటర్స్ అండ్ స్టూడెంట్ డిస్కౌంట్, స్టూడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. యూనివర్సిటీ లెవెల్లో కానీ అండ్ కౌన్సిల్ లెవెల్లో కానీ అండ్ ఎంబసీ లెవెల్లో కానీ ఉంటాయి అనమాట. సో దాన్ని మీరు స్టూడెంట్ బెనిఫిట్ గా మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్కడ ఉంటున్నారని. How much does living in the UK cost? కాస్ట్ ఇన్ యూకే నేను చాలా వీడియోస్ చెప్పిన స్టూడెంట్స్ కి కామన్ గా మీరు ఉంటున్న సిటీని బట్టి ఇక్కడ సిటీస్ ఏంటి అంటే బర్మింగ్హామ్, మాంచెస్టర్, చెస్టర్, లండన్, ఎడింబ్రా, హల్ ఇట్లా చాలా ఉంటాయి. ఒక 50 సిటీస్ ఉంటాయని చెప్పొచ్చు. అవి కాకుండా టౌన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. సో మీరు టౌన్ లో ఉంటున్నారా ఆర్ యూనివర్సిటీకి దగ్గర ఉంటున్నారా, సిటీలో ఉంటున్నారా, అకామిడేషన్ దాన్ని బట్టి కామన్ గా మినిమం 400 పౌండ్స్ అవుతుంది. 400 పౌండ్స్ అంటే 40,000 మినిమం. మీరు ఎందుకంటే ఒక రూమ్ లో ఉండి షేర్డ్ అకామిడేషన్ లో ఉండి హాస్టల్లో ఉండి చేస్తే అండ్ మాక్సిమం ఒక 1000 పౌండ్స్ వరకు అవుతుంది మాక్సిమం. అంటే అంతకంటే మించి వాళ్ళు ఖర్చు పెట్టడం కరెక్ట్ కూడా కాదు, అంత మించి ఎవరు చేయరు. ఈ 400 పౌండ్స్ ఎర్న్ చేయడానికి కోసమే మన 40 అవర్స్ వర్క్ చేయమని వాళ్ళు చెప్తా ఉన్నారు. 80 అవర్స్ ఇన్ మంత్ వర్క్ చేస్తాం కాబట్టి సో 800 పౌండ్స్ అట్లా వస్తాయి. 400 లో ఉండొచ్చు, 500 లో ఇంకా మంచిగా ఉండొచ్చు అనమాట. సో మనకు ఇక్కడ గ్రాసరీస్ ఖర్చు అండ్ రెంట్ అదంతా కలిపి స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి చెప్తున్నా. మరీ ఎక్కువ ఖర్చు చేయకుండా ఉంటే అడ్జస్ట్ అయి ఉండాలి కాబట్టి డెఫినెట్ గా మంచిగా ఉండొచ్చు. వాళ్ళు పర్ ఇయర్ లో కూడా ఈ వాళ్ళకి అయ్యే ఖర్చు 500 పౌండ్స్ ఖర్చు పెట్టుకుంటూనే ఒక 2000 పౌండ్స్ సేవ్ కూడా చేయవచ్చు. మిగిలిన రెగ్యులర్ గా నీకు 800 అట్లా వస్తున్నాయి కాబట్టి. Can I bring my family to UK? టైప్ 4 వీసాలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్పౌస్ అంటే పార్ట్నర్ కానీ అండ్ 18 ఇయర్స్ లోపున చిల్డ్రన్ కానీ తీసుకొని రావచ్చు అనమాట. బట్ పేరెంట్స్ తీసుకొని రావాలంటే ఇంకెవరైనా తీసుకొని రావాలంటే విజిటర్ వీసా అప్లై చేయాలి. Who is eligible for Tier 2 work visa? సో మళ్ళీ మనం టైర్ 2 షిఫ్ట్ అయినాము. టైర్ 2 వర్క్ వీసా అంటే టైర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా. సో దీనికి మెయిన్ గా ఏంటంటే నీకు ఎంప్లాయర్ ఓవర్కి అయితే COS, ఇప్పటిదాకా మనం CAS అని మాట్లాడుకుంటాం, ఇక్కడ COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. మీరు ఇక్కడ ఒక ఎంప్లాయర్ దగ్గర కంపెనీ దగ్గర సర్టిఫికేట్స్ ఆఫ్ స్పాన్సర్షిప్ తీసుకోగలిగారు అండ్ జాబ్ ఉంది అంటే COS ఇస్తూనే మిగతా ఎలిజిబిలిటీ ఫిల్అప్ అయితే సో మిగతా అన్ని అయితేనే COSకి వస్తారు. అదేంటి అంటే మీకు 38,000 per annum శాలరీ ఉండాలి అండ్ మిగతా మీకు ఆ జాబ్ వచ్చి ఉండాలి. అంటే ఆ జాబ్ ఆఫర్ లెటర్తో పాటు COS ఇస్తే అంటే ఏదైనా కంపెనీ మీకు స్పాన్సర్షిప్ చేస్తే మీరు ఇక్కడికి రావడానికి ఎలిజిబుల్ అవుతారు టైప్ 2 స్కిల్డ్ వర్కర్ వీసాలో. What are the eligibility criteria? సో నేను ఇంతకుముందు కవర్ చేసినట్టునే 38,000 ఉండాలి అండ్ సాలరీ థ్రెషోల్డ్ అదనమాట. కొన్ని ప్రొఫెషన్స్ లో కొంచెం ఎక్కువ కూడా ఉంది. ఆ సాలరీ థ్రెషోల్డ్ మీట్ అవ్వాలి అండ్ ఆ కంపెనీ మీకు ఎవరైతే స్పాన్సర్షిప్ ఇస్తున్నారో వాళ్ళు అప్రూవ్డ్ స్పాన్సర్షిప్ లిస్ట్ లో ఎలిజిబుల్ అయి ఉండాలి. అండ్ మీకు మిగతా ఫండింగ్ అంటే మిగతా అప్లికేషన్ ఫీజు మీరు కానీ వాళ్ళు కానీ పే చేసి ఉండాలి. సో ఓవరాల్ అప్లికేషన్ ఫీజుతో పాటు IHS ఫీజు 3 years 2 years 5 years దాన్ని బట్టి IHS ఫీజు ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది కదా, అదంతా పే చేసి ఉంటే రావచ్చు. దీనికంటే ముందు మీకు జాబ్ రావాలి, స్పాన్సర్షిప్ తో ఇచ్చే జాబ్ రావాలి. Can you explain me application process? సో ఫస్ట్ ఏంటంటే మీరు యూకేలో ఉన్న వేరే కంట్రీలో ఉన్న కొందరు యూకేలో వేరే వీసాలో ఉండి కూడా ఇక్కడికి అప్లై చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఎంబసీకి మీరు కానీ మీ తరఫున మీ ఎంప్లాయర్ కానీ అప్లికేషన్ టైర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా, జనరల్ వీసా అప్లై చేసి దాని క్రైటీరియా అంతా చూసుకున్నట్టయితే 38,000 సాలరీ థ్రెషోల్డ్ ఉండి అండ్ మిగతా క్రైటీరియా అంతా మీట్ అయితే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దాని జనరల్ ప్రాసెస్ స్టాండర్డ్ ప్రాసెస్ అండ్ ఫాస్ట్ గా ఏ ప్రాసెస్ ఉంటుంది, ఫాస్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఫీ పే చేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేసి దానికి మీరు అప్రూవల్ ఎస్ అయినమా, నో అయినమా, రిజెక్ట్ అయిందా, అప్రూవల్ అయిందా అని వస్తుంది. సో ఇది అంతా ఎంబసీలో మనం చూడొచ్చు uk.gov.in లో. What type of jobs qualify for Tier 2? టైర్ 2 లో ఏ జాబ్ అయినా అంటే ఆల్ ఫీల్డ్స్ ఉంటాయి. IT, టెలికామ్, నర్సింగ్, NHS అంటే డాక్టర్స్ అట్లా అండ్ ఇంజనీరింగ్ సైడ్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇట్లా ఇవన్నీ ప్రొఫెషనల్ జాబ్స్ ఉంటాయి. మిగతా అన్స్కిల్డ్ అంటే స్కిల్డ్ ఇవి కాకుండా టెక్నికల్ జాబ్స్ అనే కాకుండా లేబర్ గా వచ్చే వాటికి ఈ 38,000 సాలరీ అనే క్రైటీరియా బ్యారియర్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా ఇది ఇస్తే ఉండొచ్చు డెఫినెట్ గా. బట్ వాళ్ళకి కామన్ గా అవర్లీ పే చేస్తారు. మాక్సిమం 2,000 వస్తుంది కాబట్టి 38K రీచ్ అయ్యారనమాట అన్ని జాబ్స్ కి. సో 38K per annum అంటే 40K అప్రాక్సిమేట్లీ రీచ్ అయ్యే ఏ జాబ్ కైనా IT, టెలికామ్ అండ్ మెడికల్, ఇంజనీరింగ్ సైడ్, నర్సింగ్ సైడ్, సేల్స్ సైడ్ ఇట్లా ఏ ఫీల్డ్ అయినా అన్ని ఫీల్డ్స్ నుంచి రావచ్చు. మేజర్గా నాకు తెలిసిన 90% IT వాళ్ళే వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఐటీలో అయితే మినిమం మన ఎక్స్పీరియన్స్కి 50,000 to 60,000 per annum ఉంటుంది కాబట్టి ఐటీలో ఎక్కువ మంది ఉంటారు. నాది కూడా ITI ఫీల్డ్ కాబట్టి నాతో తెలిసిన చాలా మంది ఇక్కడ అంతా IT వాళ్ళే ఉన్నారు. What English language proficiency tests are accepted? బేసిక్గా టైర్ 4 స్టూడెంట్స్ వీసా వాళ్ళకైతే అది మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే బెటర్, ఉంటే ఆల్రెడీ అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా టైర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా వాళ్ళకి కూడా ఇప్పటివరకు అది లేదు. మేబీ ఫ్యూచర్లో వస్తుంది అంటున్నారు. రిస్ట్రిక్షన్స్ పెంచాలనుకుంటే ఈవెన్ విజిటర్ వీసాలో వచ్చే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ టెస్ట్ పెడదామని అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఇంప్లిమెంట్ కాలేదు. బట్ ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత ఉంటే అంత బెటర్. అంటే స్టూడెంట్స్గా ప్రొఫెషనల్స్గా వస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ జాబ్ వస్తున్న వాళ్ళు అంటే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసి ఉంటారు కాబట్టి, బట్ మ్యాండేటరీ కాదనమాట. How much maintenance funds are required?
యా మెయింటెనెన్స్ ఫండ్స్ మనకి ఇక్కడికి మీరు డిపెండెంట్ వీసా వస్తుంటే ఒక టైపు అండ్ స్కిల్డ్ వర్కర్ వీసా వస్తుంటే ఒక టైపు స్టూడెంట్గా వస్తుంటే ఒక టైప్ ఉంటుంది. ఆల్మోస్ట్ £900 నుంచి £1,500 వరకు వ్యారీ అవుతూ ఉంటుంది. Can I bring dependents to UK? యా డెఫినెట్లీ ఇక్కడ ఏ వీసాలో ఉన్నా కూడా డిపెండెంట్స్ని పార్ట్నర్ని అండ్ స్పౌస్ని వైఫ్ అండ్ హస్బెండ్ని అండ్ 18 years లోపల కిడ్స్ని డిపెండెంట్గా తీసుకోవచ్చు. స్టూడెంట్ వీసాలో ఉన్నా సరే, స్కిల్డ్ వర్కర్ వీసాలో ఉన్నా సరే, ఆన్సైట్ వీసాలో ఉన్నా సరే, ఏ వీసాలో ఉన్నాయి. Can I change jobs or employers? యా సో ఇది వ్యాలిడ్ క్వశ్చన్. మీరు ఒక స్పాన్సర్షిప్ మీకు ఏ అనే కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది అనుకుందాం. మీరు ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారాలనుకుంటే మీరు మెయిన్ అప్లికెంట్ ఉన్నప్పుడు మీ కంపెనీ స్పాన్సర్షిప్ ఏదైతే ఉందో అది ఇంకో 2 years ఉంది. బట్ యూ వాంట్ టు చేంజ్ యువర్ కంపెనీ. నీకు ఇంకో కంపెనీ స్పాన్సర్షిప్ COS ఇస్తే మాత్రమే మారచ్చు, లేకుంటే మారడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఈ కంపెనీ నుంచి మారుతున్నావు అంటే ఆ స్పాన్సర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ UK. కాబట్టి నీకు ఇంకో కంపెనీ అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ కంపెనీలో స్పాన్సర్షిప్ వచ్చింది 3 years ఉంది, బట్ ఆ వర్క్కి నువ్వు సూట్ అవ్వలేదు, B కంపెనీ నీకు స్పాన్సర్షిప్ ఇచ్చింది. సో యూ కెన్ క్యాన్సిల్ దిస్ స్పాన్సర్షిప్ అండ్ యూ కెన్ ఎగ్జిట్ from that company and you can join in this company. Yeah. Can I work for multiple employers? No. టైట్ స్కిల్ వర్కర్ వీసాలో ఉన్నప్పుడు నీకు లిమిటెడ్ అవర్స్ ఉంటాయి. నువ్వు చేస్తున్న జాబ్లో కాకుండా ఒక 20 hours per week వేరే దాంట్లో వర్క్ చేయొచ్చు, బట్ నాట్ ఫుల్లీ. బట్ దాన్ని కూడా సో నువ్వు డెఫినెట్గా ఫస్ట్ ఎంప్లాయర్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే అవి 2 NI జాబ్లు అవుతాయి కాబట్టి కాన్ఫ్లిక్ట్ అయ్యి అది ఒక ఇల్లీగల్ వర్క్ టైం లాగా అవుతుంది. Can I settle in UK? డెఫినెట్లీ యూ కెన్ సెటిల్ ఇన్ UK, బట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు షూట్ కావచ్చు. సో స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా అది ఇందులోకి ILRకి అప్లై చేసుకోవడానికి కుదరదు. టైర్ 2 జనరల్ వర్క్ వీసాలో ఉండి 5 years ఉంటే ILR అప్లై చేసుకోవచ్చు. ILR ఇస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్. అండ్ ఓవరాల్గా 10 years UKలో ఉంటే ఏ వీసాలో ఉన్న ILRకి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా ఫ్యామిలీ అంటే కిడ్స్ సంబంధించిన చిల్డ్రన్ వీసా ఒకటి ఉంది. అట్లా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్ అయిన వాళ్ళు కామన్గా మేజర్గా ఎక్కువ మంది ఫోకస్ చేసేది స్కిల్డ్ వర్కర్ వీసా 5 years తెచ్చుకొని అందులో 5 years ఉంటే మనకు ILR వస్తుంది. ILRలో ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం 1 year ఉన్న తర్వాత బ్రిటిష్ పాస్పోర్ట్ వస్తుంది. దాన్ని పర్మనెంట్ రెసిడెంట్గా మనం అనుకుంటాం. యా How do I qualify for ILR? యా సేమ్ ఇంతకుముందు కవర్ చేసిన స్కిల్డ్ వర్కర్ వీసాలో 5 years ఉంటే ILRకి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఓవరాల్గా UKలో 10 years ఉంటే ILRకి అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ వీసాలో కానీ ఆన్సైడ్ వీసాలో కానీ ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా ILR ప్రాసెస్లోకి మనం కన్సిడర్ అవ్వవు. What's the application fees? అప్లికేషన్ ఫీజు ILRకి ఓవరాల్గా మెయిన్ అప్లికెంట్ అయితే వాళ్ళకి ఒక 3,000 to 4,000 అవుతుంది. వాళ్ళకున్న డిపెండెన్స్ని బట్టి అండ్ ఓవరాల్గా దాన్ని బట్టి 10K or 15K వరకు అవుతుంది అనమాట. ఒక 4 members ఉంటాయి అంటే ఒక మెయిన్ అప్లికెంట్, ఒక 2 kids, పార్ట్నర్ అనుకుంటే. సో ఇవన్నీ మెయిన్ క్వశ్చన్స్. దీనిలో ఎక్కువగా స్టూడెంట్స్కి ఇవ్వడానికి ట్రై చేసినాను. దాంతోపాటు టైర్ 2 స్కిల్ వర్కర్స్ కూడా చేసిన. ఇట్లాంటి ఫ్రీక్వెంట్ ఆర్ట్స్ క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసుకుని కూడా చేయడానికి రెడీగా ఉన్నా. చెప్పండి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్గా వచ్చినట్టయితే దాన్ని బట్టి నేను ఇక్కడ ఉన్న టెక్నాలజీస్ పైన, ఇక్కడ ఉన్న జాబ్స్ పైన, అది ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ పైన, అది ఇమిగ్రేషన్ పైన చేయడానికి డెఫినెట్గా ఉంటా. సో మెయిన్గానే ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళకు సంబంధించి చేసిన. చాలామంది ఇప్పుడు కూడా నన్ను అన్నా నేను 10th UK స్టూడెంట్ పైన రావచ్చా అని, నాకు వీసా స్పాన్సర్షిప్ వస్తుందా అని అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది అట్లాంటి. సో ఇంకేదైనా స్పెసిఫిక్ టాపిక్ పైన కావాలంటే నన్ను అడగండి. దిస్ ఈజ్ యువర్ శాండీ. థ్యాంక్ యూ, లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాలో నన్ను ఫాలో కండి. సో నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే మీకు డెఫినెట్గా నేను రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.